నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 26వ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు మధ్యాహ్నం 2:22 తరువాత ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ఎవరి వద్ద నుంచి వస్తుంది, వారు ఎవరు, అసలు ఈ రోజు ఈ రాశి జాతకులు ఏం జరగబోతుంది, ఆ యొక్క ఫోన్ కాల్ రీత్యా మీకు కలిగేది శుభమా అశుభమా, ఏ విషయానికి సంబంధించి ఆ కాల్ అనేది వస్తుంది, మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇత్యాది ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎందుకంటే వీడియో పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. రాహు కేతువులు ఇరువురు కూడాను మనకి పాపగ్రహాలు అనుకుంటాము. రాహు కేతువు నీడ గ్రహాలు. ఇవి పాపగ్రహాలు, అంటే చెడే చేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇవి మంచి చేస్తే జరిగే ఫలితాలు. అటువంటి ఫలితం పొందిన వారికి వారి జీవితానికి తిరుగు అనేదే ఉండదు. రాబోయే రోజుల్లో ఈ 2 గ్రహాలు తమ స్థానాలు మార్చుకుంటున్నాయి. ఈ సందర్భంగా రాహువు మీన రాశి నుండి కుంభ రాశిలోకి, కేతువు కన్య రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇవి ఈ రాశుల్లో 18 నెలల పాటు సంచరిస్తుంటాయి. తరువాత రాశిని మార్చుకుంటాయి. ఇలా ఈ 2 గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశుల వారికి విశిష్ట ప్రయోజనాలు అయితే రాబోతున్నాయి. ఆర్థికంగా లాభపడబోతున్నారు. మరియు వాటిల్లో ఆ రాశుల వారిలో ఈ రాశి వారు ఒకరు. అవునండి, ఈ సమయంలో వీరికి సంపద పెరగడంతో పాటుగా వారి యొక్క కుటుంబంలో వాతావరణం చాలా అనుకూలంగా మారుతుంది. ఎటువంటి ప్రతికూలతలున్నా అవన్నీ కూడా అనుకూలంగా మారతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. పెట్టే పెట్టుబడులు ఆలోచించి పెడతారు. అవి భవిష్యత్తులో కూడా మంచి రాబడినిస్తాయి. డబ్బులు గతం కంటే పెరుగుతాయి అన్నమాట. ఇకపోతే ఒక సమస్య నుంచి విముక్తి లభించబోతుంది. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుందని చెప్పక తప్పదు. అన్ని ఆటంకాలు అడ్డుకున్నవి అన్నీ తొలగిపోతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా జీవితం సజావుగా ఉంటుంది. మీకు ఈ గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి మీకు ఈ రేంజ్ లో అదృష్టం కలగబోతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం మాత్రం 2:22 తరువాత ఒక ఫోన్ కాల్ వస్తుందని చెప్పుకున్నాం కదండి. ఎవరి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఆ వ్యక్తి ఎందుకు చేస్తారు అంటే, గతంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చి వారి నుంచి మీరు పొందలేక ఇబ్బంది పడుతూ, ఇక మా వల్ల కాదు మీ నుంచి డబ్బులు రావడం అనేది అసలు జరగని పని అని వదిలేసుకుని ఉంటే గనక ఆ వ్యక్తులు కూడా మొండిగా మీకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి నానా రకాల తిప్పలు పెట్టి డబ్బులు ఇవ్వమంటూ మొండికేసి వదిలేస్తే అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఫోన్ కాల్ చేస్తారు. అది కూడా ఈ రోజునే చేస్తారు. ఫోన్ చేసి ఎలా మాట్లాడతారంటే, ఆ డబ్బులు మీ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో తిరిగి ఇచ్చేస్తామని ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒక సమయం చెప్తారండి. ఫోన్ కాల్ అయితే వస్తుంది కానీ డబ్బులు ఈ రోజు మాత్రం ఇవ్వరు. ఒక రోజు చెప్తారు, ఖచ్చితంగా ఆ గడువులోపు ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఖచ్చితంగా ఇచ్చేస్తామని. ఇందుకు ఇప్పటి వరకు లేట్ అయినందుకు క్షమించమని, మీ యొక్క డబ్బులు ఎలాగైతే తీసుకున్నామో ఆ విధంగానే తిరిగి ఇచ్చేస్తాము, కొంత సమయం ఇవ్వండంటూ ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఫోన్ కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక డబ్బులు రావు అని మీ యొక్క అన్ని అవకాశాలు వదిలేసుకున్నారో
ఖచ్చితంగా వారే ఫోన్ చేసి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆ వ్యక్తి నుంచి మీరిచ్చిన అప్పు ఎవరికైతే ఇచ్చారో ఈ రోజున ఆ వ్యక్తి నుండి ఫోన్ కాల్ ఇలా వస్తుంది. ఇలా మీ జీవితంలో మిరాకిల్స్ అయితే జరగబోతున్నాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యక్తిత్వం మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు కూడాను మెరుగుదలగా ఉంటారు. ప్రతి విషయంలో ప్రతిదీ బెటర్ గా ఉండాలనుకుంటారు. వీరి వ్యక్తిత్వం కూడా బాగుంటుంది. పనితీరులో కూడా బాధ్యతలు కొంచెం ఎక్కువ కావచ్చు. ఈ రోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ లాభదాయకంగా ఉంటుంది. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కష్టాల నుండి బయటపడతారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ముందు ఉంటారు. ఎవ్వరికీ తీసిపోకుండా ద బెస్ట్ ఇవ్వడానికి ప్రతి విషయంలో ట్రై చేస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకుంటారు. వృత్తిపరంగా ఈ రాశి వారికి ఈ సమయంలో పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు ట్రై చేస్తున్న వారికి ఖచ్చితంగా దానికి సంబంధించి అప్డేట్ న్యూస్ ఉంటుంది. ఈ సమయంలో గణనీయమైనటువంటి అన్ని విధాల పురోభివృద్ధి సాధిస్తారు. కొత్త అవకాశాలకు మార్గం సుగమమవుతుంది. పురోభివృద్ధి అవుతుంది అన్నమాట. ఎవరికి వారికి వ్యక్తిగత జన్మ రీత్యా ఇటువంటి ఫలితాలుంటాయి. కాస్త కొంతమందికి అటూ ఇటుగా ఉండొచ్చు, గమనించుకోండి. ఇక అనారోగ్య సమస్యల విషయానికి వస్తే ఈ సమస్యలు అన్నీ తొలగిపోయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఎవరైతే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇంకాస్త మెరుగుదల ఉండబోతోంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తలు సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బులు పొదుపు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో అనేక చోట్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కెరియర్ పరంగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతో పాటుగా అభివృద్ధి పదంలో పయనిస్తారు. ఇంక్రిమెంట్ల కోసం వెయిట్ చేసే వారికి ఈ రోజున ఖచ్చితంగా ఊహించని వార్త వస్తోంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో బాగా కలిసొస్తుంది. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. కెరియర్ పరంగా మార్పులు చోటు చేసుకుంటాయి. అననుకూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.